ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ కీలక పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, అలాగే క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్, అలాగే ఇంకొక క్రైమ్ కరెస్పాండెంట్ శశి కూడా ఉన్నారు. ముందుగా రామారావు గారి దగ్గరికి రామారావు, అసలు మొత్తం ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ కీలక పరిణామాలకు సంబంధించి ఏ విధంగా చూడాలండి? శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఉదయం మొత్తం 10 బృందాలు హైదరాబాద్, చెన్నై అండ్ ఢిల్లీలో కూడా దాడులు చేస్తున్నాయి. మరో బృందం తిరుపతి వచ్చి 9 మంది అధికారుల బృందం సిద్ధంగా ఉంది. ఆ బృందానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అక్కడ కూడా తిరుపతిలోనూ అదేవిధంగా చిత్తూరులోనూ కూడా దాడులు నిర్వహించేందుకు సిద్ధమై ఉన్నారు. దీంతో పాటు మరో బృందం బెంగళూరు వెళ్ళింది. బెంగళూరులో ఉన్న బృందం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తుంది. అక్కడ కూడా 8 మంది అధికారులు బెంగళూరులో సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన 10 బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు కూడా కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పి సమాచారం అందుతుంది. విజయవాడ సిట్టు బృందం ఇప్పటి వరకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ చేసిన 3 ఛార్జ్ షీట్లకు సంబంధించిన పూర్తి వివరాలను 3 రోజుల క్రితం ఈడీ అధికారులు విజయవాడకు వచ్చి సిట్ అధిపతి రాజశేఖర్ బాబుతో సమావేశమై మొత్తం సమాచారాన్ని సేకరించడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రధానంగా 3 ఛార్జ్ షీట్లో పేర్కొన్న షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు వీటన్నిటికీ సంబంధించి కూడా వివరాలు సేకరించారు. మొత్తం 3,500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన ఈ కుంభకోణంలో ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లను సిట్ దాఖలు చేసింది. అయితే షెల్ కంపెనీల ద్వారా నిధులను పంపించి బ్లాక్ మనీని వైట్గా చేశారనేది ఇందులో ప్రధానమైన అభియోగంగా ఉంది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లో దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు వెచ్చించి బంగారపు షాపుల్లో ఇన్వాయిస్ రైజ్ చేయించి బంగారు నాణ్యాలు తీసుకున్నారని, అదేవిధంగా ఇన్వాయిస్ రైజ్ చేయించి జీఎస్టీ చెల్లించి బ్లాక్ను వైట్గా మార్చారు అనేది కూడా ప్రధానమైన అభియోగంగా ఉంది. అసలు ఈ డబ్బులు మొత్తం 3,500 కోట్ల రూపాయలు ఎలా ఎన్రూట్ అయ్యాయి అనేదే ఇప్పుడు ఈడీ శోధిస్తోంది. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఇటీవల కాలంలో విజయవాడకు సంబంధించిన సిట్ బృందాలు 10 షెల్ కంపెనీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టాము అని చెప్తున్నారు. అయితే ఇందులో ఈ 10 షెల్ కంపెనీలకు సంబంధించి 5 కార్యాలయాలను నిందితులు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో 4 కార్యాలయాలు 8 కంపెనీలకు సంబంధించి, విశాఖపట్నంలో 2 కార్యాలయాలు ఒక కంపెనీగా ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలన్నింటిలో కూడా దాడులు నిర్వహించారు. ఇందులో కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు సిట్ ఏదైతే కూడా అదేవిధంగా అకౌంట్స్ పుస్తకాలతో పాటు బ్యాంకులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే స్వాధీనం చేసుకుందో వాటన్నిటినీ కూడా సిట్ తీసుకుంది. ఛార్జ్ షీట్లను కూడా 2 ఛార్జ్ షీట్లను అఫీషియల్గా తీసుకోగా 3వ ఛార్జ్ షీట్ను ఇంకా కాగ్నిజెన్స్లోకి విజయవాడ ఏసీబీ కోర్టు తీసుకోవాల్సి ఉంది. ఈ 3వ ఛార్జ్ షీట్ను కూడా అనఫీషియల్గా తీసుకున్న సిట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రస్తుతం అయితే దాడులు హైదరాబాదు, చెన్నై, న్యూఢిల్లీలో కూడా జరుగుతున్నాయి. ఈ 3 ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. మరో 2 ప్రాంతాల్లో ఈరోజు మరికొద్ది సేపట్లో దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తిరుపతిలో 9 మంది ఈడీ అధికారులు, ఒక జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 9 మంది అధికారుల బృందం, అదేవిధంగా మరో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారుల బృందం బెంగళూరులో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన ఆస్తులతో పాటు మొత్తం 12 మంది నిందితులను ఇప్పటి వరకు కూడా సిట్టు అరెస్ట్ చేసింది మద్యం కుంభకోణానికి సంబంధించి. ఈ 12 మంది నిందితులకు సంబంధించిన మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ మీద ఇప్పుడు ఈడీ దృష్టి సారించింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో కాచారం మండలంలో జరిగిన ఒక ఫామ్ హౌస్లో ఉండే గోడౌన్లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక దాడిలో కూడా సిట్ అక్కడ ఈడీ కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందింది. ఈడీ అధికారులకు ఎప్పుడైనా డౌట్ వస్తే విజయవాడలో ఉండే సిట్ బృందాలకు ఫోన్లు చేసి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత దాడులను కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.